Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ruth, chapter 2, verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము రూతు గ్రంథము 2:4 The Lord bless he. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. What a wonderful verse to start a new month. ఈ నూతన మాసము లేకపోతే నెల ఆరంభించడానికి ఎంత అద్భుతమైన వాక్యం God అండి. has helped us throughout April. ఏప్రిల్ మాసం అంతట్లో కూడా దేవుడు సహాయం On చేశాడు. the very first day of May, yes, wonderful verse, the Lord bless thee. మే నెల ఆరంభంలోనే అద్భుతమైన ఈ వాక్యము యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. Yeah, Ruth 2:4 introduces Boaz in a way that immediately it highlights his character and faith. రూతు గ్రంథం 2:4 ఇది మనల్ని బోయజు తన యొక్క విశ్వాసమును ఎత్తి చూపిస్తూ బోయజ్ను మనకి పరిచయం చేస్తున్నమాట. The moment this verse introduced Boaz, and in the very first time, that speaks of the character and the faith of Boaz. బోయజ్ను మనకి పరిచయం చేసిన అంటే ఆ వెంటనే పరిచయం చేసిన సమయంలోనే బోయజ్ యొక్క గుణలక్షణం ఏంటో అక్కడ తెలియపరచబడుతుంది. As Boaz arrives from Bethlehem, బెత్లెహేము నుండి బోయజ్ వచ్చినప్పుడు he greets his workers with a blessing. తన పనివారితో తను ఒక ఆశీర్వాదపు మాటతోటి He పలకరిస్తున్నాడు. is telling, the Lord be with you. వారితో అంటున్నాడు, యెహోవా మీకు తోడుగా ఉండును గాక. And in response to that, the people are telling the workers, the Lord bless you, to Boaz. దానికి ప్రత్యుత్తరముగా అంటే దానికి ప్రతిగా ఈ పనివారంతా కూడా బోయజ్తో చెప్తున్న మాట, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. This exchange is more than a simple greeting. ఇలాగా ఒకరికి ఒకరు చెప్పుకోవడము కేవలం పలకరింపు కంటే ఇది కొంచెం ఎక్కువే. It shows the mutual respect and faith that exists between Boaz and those who work for him. బోయజు కోసం పనిచేస్తున్న వారి మధ్యలో ఎటువంటి సంబంధ బాంధవ్యం ఉందో, ఎటువంటి గౌరవం ఉందో ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది. Boaz's greeting sets the tone for his relationship with Ruth and others. రూతుతోనూ ఇతరులతోనూ బోయజు ఎటువంటి సంబంధం కలిగి ఉంటాడో ఈ మాట ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తుంది. It is showing him to be a godly man who values the people around him. తన చుట్టూ ఉన్న ప్రజలను ఎంతో ప్రశస్తమైన వారిగా చూస్తాడు అన్న సంగతి బోయజు గురించి చెప్తూ ఉంది. Boaz is not telling, you are after all workers, I am the owner. మీరంతా పనివాళ్ళు, నేను యజమానుడిని అన్నట్టుగా బోయజు No, అనట్లేదు. you see what a wonderful respect he is giving. వారికి ఎంత చక్కని మర్యాద ఇస్తున్నాడో చూడండి. So this verse reflects a work environment where God is honored and relationships are built on kindness and respect. చాలా గౌరవము లేకపోతే దయ ఇవన్నీ కలిగి ఉన్న సంబంధాలు ఎలాగుండాలో, పనివారి మధ్యలో యజమానుని మధ్యలో ఎలాగుండాలో ఆ విషయాన్ని ఈ వచనాలు ఇక్కడ చూపిస్తూ ఉన్నాయి. Speaks of the relationship where God is honored. దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు, ఇటువంటి సంబంధాల ద్వారా దేవుడు ఘనపరుస్తున్నాడని చూపిస్తుంది. So both of the people are telling, the Lord, the Lord. ఇక్కడ ఇద్దరు కూడా యెహోవా యెహోవా అని చెప్తూ ఉన్నారు. And we know that the book of Ruth is set during the time of Judges. మనకి తెలుసు ఈ రూతు గ్రంథము న్యాయాధిపతుల కాలములో రాయబడిన గ్రంథం. And it is a period known for its moral chaos and lack of leadership in Israel. ఇశ్రాయేలులో నాయకత్వం లేకుండా అక్కడ నైతికంగా అంతా దిగజారిపోయిన పరిస్థితి ఉన్న కాలం అది. Amidst this context, ఇటువంటి సందర్భంలో Boaz's behavior stands out as a refreshing example of faithfulness and godliness. దైవికత్వము అలాగే నమ్మకత్వము కలిగి ఉన్న ఒక చక్కని గుణము కలిగి ఉన్న మనిషిగా బోయజ్ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. When everybody is leading their lives without proper morals and anarchism in the lawless way, అంత చాలా దుష్టత్వము అంటే అందరి మీద ఆధిపత్యం చూపిస్తూ నైతిక విలువలు ఏమీ లేకుండా అందరూ జీవిస్తున్న సమయంలో Boaz's behavior standing as a wonderful example. బోయజ్ యొక్క ప్రవర్తన మనకి ఎంతో చక్కని మాదిరిగా నిలబడుతుంది. His greeting to his workers was not just polite. తన పనివారితోటి ఆయన ఎలాగ పలకరించినాడో అది చాలా మృదువుగా ఉండడమే కాదు, It was an expression of his faith in God and his desire to bring God's presence into every aspect of his life. తన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునిని
దేవునిని ప్రశంసించే విషయాన్ని తీసుకురావడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. He is bringing God's presence into every aspect of his life, including his business. తన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో, అంటే తను చేస్తున్న పనిలో కూడా దేవుని యొక్క సన్నిధిని ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు. And the fields were vital to the economy and survival of the people. అక్కడ ఈ భూమి, పొలాలు ఇవన్నీ కూడా ఆ ప్రజలు వారు జీవించడానికి ఆర్థికంగా కూడా ఎంతో అవసరమైనవి. And the way Boaz conducted himself, it reflected the broader values of the community. అక్కడ ఉన్న సమాజం అంతా కూడా ఎలాంటి విలువలు కలిగిన వారో ఇక్కడ బోయజు యొక్క పని మనకు చూపిస్తుంది. So Boaz greeting highlights the importance of integrating faith into everyday life, including our work. మనం చేసే పనిలో, మన అనుదిన జీవితము చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవునిని ఎట్లాగా కలిగి ఉండి యథార్థంగా ఎలాగ జీవించాలో ఆ బోయజు జీవితం మనకు అది చూపిస్తుంది. His actions show that acknowledging God's presence is not confined to religious settings, but extends to our daily interactions. మనం చేసే, అంటే ప్రతిరోజు మనం మాట్లాడుతున్న మన పలకరింపుల్లో కానీ, లేకపోతే ఆయన చేస్తున్న పనిలో మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధి అన్ని విషయాల్లో ఉండాలి అన్నది బోయజ్ చెప్తున్నాడు. Many times God's presence we will confine him only when the religious things are going on. చాలా సార్లు మనము కొన్ని ఈ భక్తిపరమైన సంగతులు జరుగుతున్నప్పుడే దేవుని సన్నిధిని మనం గుర్తిస్తూ ఉంటాం. But Boaz is not doing like that. అయితే బోయజ్ ఆ విధంగా చేయట్లేదు. He is telling God's presence is not confined only for religious settings, but it extends to his daily interactions. భక్తిపరమైన కార్యాలు చేస్తున్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధి మనము అనుభవించడం కాదు, కానీ మనం చేస్తున్న అనుదినము చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని సన్నిధి ఉండాలి అంటున్నాడు. Boaz's words reminds us that God's blessing is not just a formality. బోయజ్ యొక్క మాటలు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అది కేవలము ఏదో చెయ్యాలి కదా అని చేసేది కాదు. But it is a genuine desire for God's presence in the lives of those around us. మన చుట్టూ ఉన్న వారి జీవితంలో దేవుడు ఆయన సన్నిధి అనుగ్రహించాలి అని తనకి యథార్థంగా ఉన్న ఒక కోరిక. Oh, the verse teaches that a godly leader influences those people who are under his care. ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఒక దైవికమైన నాయకుడు తన చుట్టూరు తను చూసుకుంటున్న వారు, పనివారు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రభావితం చూపిస్తుంది. And it is creating a positive atmosphere that reflects God's character. దేవుని యొక్క నైజము కనపరిచే విధానములో అక్కడ చుట్టూరు కూడా అటువంటి అనుకూలమైన వాతావరణము అది చూపిస్తుంది. This verse serves as an introduction to Boaz, ఇది బోయజ్ ను పరిచయం చేసే వచనంగా ఉంది. and immediately painting him as a man of faith and integrity. వెంటనే ఆయన ఎంతో యథార్థత కలిగి దైవజనుడిగా చూపిస్తుంది. The dialogue between Boaz and his workers is brief, but it is telling so many lessons. బోయజు తన పనివారితోటి మాట్లాడుతున్న ఈ పలకరింపు అది చాలా చిన్నదిగా ఉన్నా గానీ మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. It demonstrates a reciprocal relationship of respect. మర్యాద ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి అన్న సంగతి మనకి And చూపిస్తుంది. it is showing that Boaz's leadership style is one that values and uplifts his workers. పనివారిని వాళ్ళని ఎంతగానో హెచ్చిస్తూ వారిని చూచుకునే విధానంలో బోయేజు యొక్క నాయకత్వ లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. This narrative, these words, their placement of this interaction just before Boaz meets Ruth is intentional. చూడండి, బోయాజు రూతుని కలుసుకోక ముందు ఈ వివరాలు ఇక్కడ రాయబడ్డం లేకపోతే ఇక్కడ ఉండడం అనేది అదంతా కూడా ఒక ఉద్దేశంతోటే చూస్తున్నాం. It is providing a glimpse into his character before he becomes directly involved in Ruth's life. రూతు జీవితంలో ఆయన నిమగ్నం అవ్వక ముందు తన గుణశీలం గురించి, తన నైజం గురించి, బోయజ్ యొక్క నైజం గురించి ఇక్కడ తెలియపరుస్తుంది. Similar references also can be seen in the scriptures. లేఖనాలలో ఇటువంటి వచనాలు మనం చూస్తూ ఉంటాం. In Numbers chapter 6, 24 to 26. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. In Colossians chapter 3, 23 and 24. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు. Even in Proverbs 11:25. సామెతలు 11:25లో కూడా. So what this verse is teaching to you and to me today? నేటి దినము మీకు నాకు ఈ వచనం ఏం నేర్పిస్తుంది? It serves as a reminder for Christians to bring their faith into all aspects of their lives. వారి జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా వారి విశ్వాసాన్ని
తీసుకొని రావాలి, అది చూపించాలి అన్న విషయం చెప్తుంది. Including in their places of work, we must exhibit our faith. మనం పనిచేసే స్థలాలలో కూడా మన విశ్వాసాన్ని మనము చూపించగలగాలి. Boaz example encourages believers to treat others with kindness. బోయేజు యొక్క మాదిరి మనమందరము కూడా ఇతరులను ఎంతో దయతోటి చూసుకోవాలి అని We have to give ప్రోత్సహిస్తుంది. respect to other people though they are small. మనకంటే వారు చిన్నవారు అయినప్పటికీ కూడా మనం వారికి మర్యాద ఇవ్వాలి అని Oh, there చూపిస్తుంది. is a genuine desire in the heart of Boaz that God should bless those people. బోయేజు యొక్క హృదయంలో యథార్థమైన ఒక కోరిక ఏముండిందంటే ఆ పనివారిని దేవుడు ఆశీర్వదించాలి అని. Whether you are in a place of leadership or in a place of worker, మీరు నాయకత్వపు స్థానంలో ఉన్నా లేకపోతే పనివాడి యొక్క స్థానంలో ఉన్నా our interaction should reflect God's love and God's presence. మన సంభాషణ దేవుని ప్రేమ, దేవుని సన్నిధి అది చూపించగలగాలి. So this verse challenges you and me to consider how our words and actions can bring God's light into our everyday environments. అనుదిన జీవితంలో దేవుని యొక్క వెలుగును మన జీవితంలో ఎలా కనపరచగలుగుతున్నామో ఈ మాటలు అవి మనకి సవాలుగా ఉండాలి. This verse reflects God's desire for community and respect and mutual care among his people. ఈ వచనాలు దేవుని యొక్క ప్రజలు వారు ఒకరితోటి ఒకరు సమాజంగా కానీ వారు ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో దాని గురించి చెప్తుంది. Boaz blessings and the workers' response. బోయేజు యొక్క దీవెన అలాగే ఈ పనివారు ఆయనకి ఇస్తున్న ప్రత్యుత్తరము And they demonstrate a small glimpse of God's kingdom at work on earth. భూమి మీద దేవుని యొక్క రాజ్యము ఏ రీతిగా కార్యం జరిగిస్తూ ఉంటుందో దానిని మనకి చూపిస్తుంది Yeah, కొద్దిగా. it is a place where people honor God and care for one another. అంటే అక్కడ దేవుణ్ణి గణపరుస్తూ ప్రజలు ఒకరి గురించి శ్రద్ధ వహిస్తారు అని. It shows that God's love is not something distant, అంటే దేవుని ప్రేమ ఏదో ఎక్కడో దూరంగా ఉంటది అని కాదు, but it is meant to be expressed in our interactions with others, those people around us. మన చుట్టూరు ఉన్న వారితోటి మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా అది కనిపించాలి. Our words must reflect His peace and His blessing. మన మాటలు దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఆశీర్వాదము కనపరచాలి. Many times we will not talk like that. కానీ చాలాసార్లు మనము ఆ రీతిగా మాట్లాడము. Sometimes our words are sarcastic and sometimes they are double meaning and triple meaning also. కొన్నిసార్లు మన మాటలన్నీ కూడా అవి చాలా ఇతరుల్ని హేళన చేసేటట్టుగా లేకపోతే వ్యంగ్యంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి డబుల్ మీనింగ్ మాటల్లా కూడా ఉంటాయి. Boaz greeting points to the peace and blessing that Jesus embodies. బోయజ్ యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి సమాధానమును ఆశీర్వాదాన్ని ఇస్తున్నాయో వాటిని చూపిస్తున్నాయి. See, Jesus, just as Boaz greeted his workers with the words of blessing, బోయేజు తన పనివారిని ఎలాగైతే ఆశీర్వాదపు మాటలతో పలకరించాడో Jesus often greeted others also with peace. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇతరులని చాలాసార్లు ఆయన సమాధానము కలుగునుగాక అనే మాట్లాడారు. If you read John 20 verse 19, యోహాను సువార్త 20:19 చదివితే he is speaking to his disciples, peace be unto you. ఆయన శిష్యులతో అంటున్నాడు, సమాధానం మీకు కలుగునుగాక. After his resurrection, he is saying. ఆయన పునరుద్ధానమైన తర్వాత వాళ్ళు చూస్తున్నాడు. So Boaz's actions foreshadow the way Jesus interacts with us. యేసుక్రీస్తు ప్రభువారు మనతోటి ఎలాగ సంభాషిస్తాడో అన్న దానికి బోయజు మాటలు అవి ఛాయగా ఉన్నాయి. And the bringing blessing, peace and presence of God in our lives. ఆశీర్వాదము, సమాధానము, దేవుని యొక్క సన్నిధి మన జీవితాలలో తీసుకొచ్చేవిగా ఉన్నాయి. So in Lord Jesus Christ, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిలో find the ultimate fulfillment of God's desire to bless and be with his people. దేవుడు ప్రజలను దీవించాలని, తన ప్రజలతో ఆయన సన్నిధి ఉండాలి అన్న దేవుని యొక్క కోరికను మనం So in చూడగలుగుతున్నాం. our interactions in our offices, అందుకనే మనం పనిచేసే దగ్గర మన మాటలు, సంభాషణ, even in our colleges, లేకపోతే మన కాలేజీల్లో, in our neighborhood, మన పొరుగు వారి మధ్య, even in the church also, సంఘములో కూడా let us be careful about our wording. మనము ఎలాగ మాట్లాడుతున్నామో మన మాటల గురించి జాగ్రత్తగా ఉందాం. About the words of Lord Jesus Christ, it is written in the Bible. యేసుక్రీస్తు ప్రభువారు మాటల గురించి బైబిల్లో ఈ విధంగా చెప్పబడింది. In Luke 4:22, లూకా
లూకాసు వార్త 4:22లో His words are gracious words. ఆయన దయగల మాటలు అని. In 1 Thessalonians 4:18, మొదటి తెస్సలోనికల రాసిన పత్రిక 4:18లో His words are comforting words. ఆయన మాటలు ఆదరణకరమైన మాటలు. But many times our words are not like that. కానీ చాలాసార్లు మన మాటలు అలా ఉండవు. But let us learn how to talk. అందుకనే మనం ఎలాగ మాట్లాడాలో నేర్చుకుందాం. Yes. అవునండి. There is a Telugu proverb. ఒక తెలుగు సామెత ఉంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. If your word is good and gracious, దాని అర్థం ఏంటి అంటే మీ మాటలు మంచిగా ఉండి దయతోటి ఉంటే many times we will receive the same type of words in return. మనము కూడా దానికి ప్రతిస్పందనగా అటువంటి మాటలే మళ్ళీ మనం Though పొందుకుంటాం. they are ordinary workers in his field. తన పొలములో వారు సాధారణమైన పనివారే అయినప్పటికీ, Boaz is a landlord. బోయజు ఆయన ఒక జమీందారు అయినప్పటికీ, And he is a rich man in Bethlehem. బెత్లెహేములో ఆయన ధనవంతుడు అయినప్పటికీ By seeing his workers. తన పనివారిని చూసి The Lord bless you. యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. Immediately they responded. వెంటనే వారు ప్రతిస్పందించినారు. With one mouth he said, with 100 mouths they responded. ఒక నోటితోటి ఈయన పలికితే 100 నోర్లు తనకి ప్రత్యుత్తరం The ఇచ్చినాయి. Lord bless you. యెహోవా మిమ్మల్ని The Lord ఆశీర్వదించునుగాక. be with you. యెహోవా మీకు తోడుగా ఉండునుగాక. Even through our words we can do wonderful ministry. అంటే మన మాటలతో కూడా మనం అద్భుతమైన పరిచర్య చేయొచ్చు. Even through our greetings. మన పలకరింపు ద్వారా Oh, let us learn that. మనం ఇవి నేర్చుకుందామండి. Let us not be harsh and talk as we like. మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కఠినంగా వద్దు. Every opportunity let us utilize for God's sake. దేవుని కొరకే మన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, teach us how to speak. ప్రభా మేము ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి. I myself come short, O Lord, in this area. ప్రభా నేను కూడా ఈ విషయంలో చాలా పడిపోయిన వాడిని. O Lord, teach us how to speak to others. ఇతరులతో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి ప్రభువా. O Lord, Jesus Christ is our example. యేసుక్రీస్తు ప్రభువారే మాకు మాదిరి. Even in this context, Boaz is our example. మేము చదివిన సందర్భంలో కూడా బోయజు మాకు మాదిరి. Many times we say, O Lord, the things which we do not know, somebody will put something in our ears and we will be blasting. It should not be like that. చాలాసార్లు ప్రభా మాకు తెలియని సంగతులు ఎవరో మా చెవులో చెప్తే అది పట్టుకొని మేము ఇతరులతో కఠినంగా మాట్లాడుతూ ఉంటాం. O Lord, that's why, O Lord, many times we reap bad results. అందుకనే ప్రభా దానికి మేము చాలా చెడ్డ ప్రతిఫలం పొందుతూ ఉంటాం. Above all, we are bringing dishonor to your name. దీనికంటే పైన మీ నామానికి మేము ప్రభా అవమానం తీసుకొస్తున్నాం. As children of God, we should not speak like that. దేవుని పిల్లలముగా మేము అలాగ మాట్లాడకూడదు. Teach us to speak, O Lord, మాట్లాడడం మాకు నేర్పించండి ప్రభువా. during this day. ఈ రోజంతట్లో We may be meeting many people. మేము ఎంతో మందిని కలుసుకోవచ్చు. O Lord, with everybody we may speak gracious words. ప్రతి ఒక్కరితో కూడా మేము దయగల మాటలు మాట్లాడదుము గాక. Help us to practice that. అది మేము అభ్యసించడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.